ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4th చాప్టర్ అయినటువంటి భూస్వరూప శాస్త్రం ల్యాండ్ ఫామ్స్ గురించి అయితే నేర్చుకుందామండి. అసలు ఏంటి ల్యాండ్ ఫామ్స్, ఎన్ని ఉన్నాయి మనకంటే ఇదిగోండి చూడండి. పర్వతాలు, మైదానాలు, లోయలు లేకుంటే లోయలు, పీఠభూములు భూ ఉపరితలం యొక్క ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటే దాన్ని భూస్వరూప శాస్త్రం అంటారు. మరి ఈ లెసన్ దేనికి రిలేటెడ్గా ఉందంటే మనకు 6th క్లాస్లో ఉందండి లెసన్. ఈ లెసన్కి అయితే దీనికి రిలేటెడ్గా ఉంటుంది. సో మరి ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే భూస్వరూప శాస్త్రం యొక్క నిర్వచనం ఏంటి, దాని పరిధి, అండ్ మెయిన్గా ఉండే మనకు ల్యాండ్ ఫామ్స్ ఎన్ని, ఆ ల్యాండ్ ఫామ్స్లో యొక్క మనకు మౌంటైన్స్ కానీ ప్లాటియస్, ప్లెయిన్స్, వీటి గురించి అయితే నేర్చుకుందామండి. క్లాస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని నేను 2 పార్ట్స్ లేకుంటే 3 పార్ట్స్గా డివైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఎండింగ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్గా ప్రతిదీ కూడా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తూ కన్నా ఉంటే మాత్రం లెసన్ ఏది అర్థం కాదు. నేను అనుకున్నట్టు ఇంటర్ అయితే అంత ఈజీగా అయితే లేదండి. 2-3 సార్లు చదివినా కూడా మనకు అర్థం చేసుకోలేనంతగా ఉంది. సో కొత్తగా నిర్వచనాలు ఉన్నాయి. మనం అనుకునే పర్వతాలు కానీ లేకుంటే ప్లెయిన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయనివన్నీ ఉన్నాయండి. చాలా టఫెస్ట్గా ఉంది. బట్ అయినా కూడా మనము 2 or 3 టైమ్స్ కన్నా చదివితే ఏదైనా కూడా ఈజీ అవుతుంది కదా. ముందుగానే మనం భయపడుతూ అబ్బా వద్దు మనం చదవలేమనుకుంటే మన వల్ల ఏది కాదు. సో ఫస్ట్, సెకండ్ కొంచెం కష్టంగా ఉన్నా కూడా థర్డ్ టైం మనకు ఈజీ అవుతుంది. సో క్లాస్ వరకు లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మన క్లాసెస్ కన్నా నచ్చితే లైక్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనకు నిర్వచనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ నిర్వచనానికి ముందు మనకి ఈ లైన్ అయితే చూడండి. భూమి ఉపరితలం మీద లేదా మానవుని యొక్క సహజ పరిసరాలు లేదా పర్యావరణం అంటే మనకు వాతావరణము, శిలావరణము, జలావరణము అలాగే జీవావరణము అనే 4 అంశాల కలయిక వల్ల ఏర్పడుతుంది. శిలావరణాన్ని అధ్యయనం భూగోళ శాస్త్రం శాఖనే మనము భూస్వరూప శాస్త్రం అంటారు. భూస్వరూప శాస్త్రం అని దేనిని అంటారంటే మనకు పరిసరాల ద్వారా లేకుంటే పర్యావరణము, వాతావరణం, శిలావరణం, జలావరణం మరియు జీవావరణం అనే 4 అంశాల కలయిక వల్లనే మనకి భూస్వరూప శాస్త్రం అనేది ఏర్పడింది. మరి దీని నిర్వచనం ఏంటని చూసుకుంటే భూస్వరూపాలను గురించి మరియు వాటిని నిర్మాణానికి దోహదం చేసే ప్రక్రియలను గురించి శాస్త్రీయ అధ్యయనాన్నే భూస్వరూప శాస్త్రం అంటారు. చూడండి ఇక్కడ భూస్వరూపాలను గురించి మరియు వాటి యొక్క నిర్మాణానికి ఏదైతే దోహదం చేసే ప్రక్రియల గురించే మనకు శాస్త్రీయ అధ్యయనాన్నే భూస్వరూప శాస్త్రం, మనకు జియోమార్ఫాలజీ అనేసి అంటారు. గ్రీకు భాషలో జియో అంటే భూమి వస్తుంది. ఇక్కడ మనకు సరిగ్గా కనిపించట్లేదు. జియో అంటే భూమి అండి. అలాగే మార్ఫ్ అంటే రూపము, మార్ఫ్ అంటే రూపం, స్ట్రక్చర్. అలాగే మరియు లోగోస్ అంటే జ్ఞానం. ఇక్కడ మనకు జియో అంటే భూమి, మార్ఫ్ అంటే రూపము, లోగోస్ అయితే జ్ఞానము. సో మనకి మొత్తంగా చూసుకుంటే జియోమార్ఫాలజీ అంటారు. గ్రీకు భాషలో జియో అంటే భూమి, మార్ఫ్ అంటే రూపం, లోగోస్ అంటే జ్ఞానం. అక్కడికి మనకు నిర్వచనం ఉంటుంది కదా. నెక్స్ట్ పరిధిగా చూసుకుంటే భూస్వరూప శాస్త్రం పరిజ్ఞానము మనకు శీతోష్ణ స్థితిలో సంభవించే మార్పుల ప్రభావాన్ని అధ్యయనం చేసే ప్రకృతి విపత్తులను అంచనా వేయడము లేదా రక్షణ చర్యలను చేపట్టడము, నదీ ప్రవాహాన్ని నియంత్రించడము లేదా పునరుద్ధరించడము, తీర ప్రాంతాల సంరక్షణకు తగిన చర్యలు చేపట్టడం మొదలైన రంగాలలో ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది. చూడండి మనకు భూస్వరూప శాస్త్రం దేనికైతే యూజ్ అవుతుంది, ప్రకృతి యొక్క విపత్తులను ముందుగానే అంచనా వేయడం, అలాగే రక్షణ చర్యలు కానీ నది యొక్క ప్రవాహాన్ని మనం కంట్రోల్ చేయడం కానీ లేకుంటే మళ్ళీ దాన్ని పునరుద్ధరించడము, తీర ప్రాంతాల యొక్క సంరక్షణకు తగిన చర్యలు చేపట్టడము, అలాగే శీతోష్ణ స్థితిలో మనకు క్లైమేట్లో సంభవించే మార్పుల యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేయడంలో ప్రత్యక్షంగా మనకు భూస్వరూప శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. సో ఇది మనకు నిర్వచనం. అలాగే పరిధి అంటే ప్రధానంగా భూస్వరూపాలు చూసుకుంటే ప్రధాన భూస్వరూపాలు పర్వతాలు, మేజర్ ల్యాండ్ ఫామ్స్ మౌంటైన్స్. భూస్వరూపాలన్నిటిలో పర్వతాలు మానవునికి అత్యంత ప్రధానమైనవి. ప్రపంచంలో మంచినీటి సింహభాగం అలాగే పర్వతాల్లోనే ఆవిర్భవిస్తుంది. సాధారణంగా ప్రధాన నదుల జన్మస్థానాలన్నీ
పర్వతాలలోనే ఉంటాయి. ఈ ఎత్తైన ప్రాంతాలలో జన్మించే నదులు దిగువన ఉన్న మైదాన ప్రాంతాలకు ప్రవహిస్తూ ఆ ప్రాంతాలలో అధిక సంఖ్యలో నివసించే ప్రజలకు నీటిని అయితే అందిస్తూ ఉంటాయి. మనకు ఈ యొక్క పర్వతాలలోనే నదులు అనేవి ఏర్పడతాయి. ఈ నదుల నుండి వాటర్ మనకు ప్లెయిన్స్ మైదానాలు ఉంటాయి కదా, ఆ మైదాన ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఆ ప్రాంతాలలో అధిక సంఖ్యలో మనకు నివసించే ప్రజలకు నీటిని అయితే అందిస్తాయి. మరి దీని గురించి నిర్వచనం చూసుకుంటే, భూమి ఉపరితలం మీద సాధారణంగా ఒక శిఖరంతో కూడిన సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఒక ఎత్తైన భూస్వరూపాన్నే పర్వతం అంటారు. ఇది మనకు కొండ కంటే ఎక్కువ ఎత్తును వాలునైతే కలిగి ఉంటుంది. సో పర్వతాలు అనేవి ఇలా అయితే ఉంటాయి కదా అండి. చూడండి, సాధారణంగా భూమి యొక్క ఉపరితలం మీద సాధారణంగా ఒక శిఖరంతో కూడిన సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఎత్తైన భూస్వరూపాన్ని పర్వతం అంటారు. ఇది కొండ కంటే ఎక్కువ ఎత్తును కలిగి ఉంటాయి, వాలును కూడా కలిగి ఉంటాయి. ఇదిగోండి ఇట్లా వాలను. మరి పర్వతాలు సాధారణంగా మనకు 600 మీటర్స్ కంటే ఎక్కువ ఎత్తుగా ఉంటాయి. పర్వతాలు సాధారణంగా ఎన్ని మీటర్ల కంటే ఎత్తుగా ఉంటాయంటే 600 మీటర్ల కంటే ఎత్తుగా ఉంటాయి. ఎత్తు అంతకంటే తక్కువగా ఉంటే వాటిని మనం కొండలు అంటాము. అంటే 600 మీటర్స్ కంటే తక్కువగా ఉండే వాటిని కొండలు అనేసి అంటారు. అయితే ఎత్తుకు సంబంధించిన నిబంధన ప్రపంచమంతటా ఒక విధంగా అయితే లేదండి. ఇక్కడ మనకు యురేసియన్ పలక, టిబెట్ పీఠభూమి, హిమాలయ పర్వతాలు, అలాగే గంగా మైదానం, ఎవరెస్ట్ పర్వతం, దక్కన్ ప్లాటూ, దక్కన్ పీఠభూమి గురించి, హిందూ మహాసముద్రం గురించి, మన యొక్క ఇండియా గురించి అయితే ఇచ్చారండి. ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి దాని గురించి అయితే. అలాగే మనకు పర్వతాలు ప్రపంచంలో ఎంత భూభాగాన్ని అయితే ఆక్రమించుకున్నాయి, 1/5వ వంతు అన్నీ కూడా ఈ యొక్క భూభాగాన్ని పర్వతాలు అనేవి ఆక్రమిస్తున్నాయి. అంటే ప్రపంచంలోని 3/4వ వంతు దేశాలలో అయితే ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో చూసుకుంటే 10% మంది పర్వత ప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రపంచంలో 3/4 వంతు దేశాలలో ఉంటే, మరి ఈ యొక్క ప్రపంచంలోనే అంటే మనకు భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయంటే 1/5 దేశాలలో, కంట్రీస్లో కన్నా చూసుకుంటే 3/4. అలాగే ప్రపంచం యొక్క జనాభాలో చూసుకుంటే ఎంత శాతం మంది పర్వత ప్రాంతాల్లో జీవిస్తున్నారంటే 10%. అలాగే ఒక పర్వతం అత్యున్నత స్థానాన్ని శిఖరాగ్రం, పీక్స్ అంటారు కదా, పీక్ అని మానవుడు చేరుకోగల అత్యున్నత ప్రాంతాన్ని శిఖరం అనేసి అంటారు, సమ్మిట్. అత్యున్నత స్థానాన్ని ఏమో శిఖరాగ్రము, మానవుడు జస్ట్ ఒక చేరుకోగలిగిన అత్యున్నత ప్రాంతాన్ని శిఖరం అంటారు. పర్వతం యొక్క ఎత్తును ఎక్కడి నుండి కొలుస్తారండి? సముద్ర మట్టం నుండి అయితే కొలుస్తారు. పర్వతాల ఎత్తును సముద్ర మట్టం నుండి అయితే కొలుస్తారు. అయితే పర్వతం పొడవు, దాని పీఠము, బేస్ ఉంటుంది కదా, అది నీటిలో మునిగి ఉన్నప్పటికీ దానిని అయితే కొలుస్తారంట. అంటే వాటర్లో మునిగిపోయిన ఉన్నా కూడా దాని బేస్ నుండి అయితే మనకు కొలవడం అయితే జరుగుతుంది పర్వతాన్ని. మరి మనకు అత్యంత ఎత్తైన పర్వతం ఏంటి? ఎవరెస్ట్ శిఖరం. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతం ఏంటంటే ఎవరెస్ట్. ఇది ఎక్కడ ఉంది? మనకు ఆసియా ఖండంలోని నేపాల్, చైనా యొక్క దేశాలకు సరిహద్దులో అయితే ఉంది. చైనా అండ్ నేపాల్ యొక్క సరిహద్దులో అయితే ఉంటుంది. దీని యొక్క హైట్, దీని యొక్క ఎత్తు కన్నా చూసుకుంటే ఎన్ని మీటర్స్ ఉంది? మనకు 8,848 8,848 మీటర్స్ అయితే ఉంది. ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు వచ్చేసి 8,848 మీటర్స్. అదేవిధంగా ప్రపంచంలోని అత్యంత పొడవైన పర్వతం ఏదంటే మానాకియా. ఇక్కడ మీకు కనిపించలేదండి, పర్వతం మనకు పొడవైనది, ఎత్తైనది కాదు, పొడవైనది ఏదంటే మానాకియా. ఇది వచ్చేసి మనకు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని హవాయి దీవులలోని ఒక దీవి. ఈ మానాకియా అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలు హవాయి దీవులలోని ఒక దీవి. మరి దీని యొక్క పొడవు ఎంత అని చూసుకుంటే మనకు 10,203 మీటర్లు అయితే ఉంటుంది. ఇది ఎత్తు కాదండి, జస్ట్ పొడవు. మనకు 10,203 మీటర్లు అయితే ఉంటుంది. ఈ ద్వీపము
అంటే ఈ యొక్క ద్వీపంలోని 4205 మీటర్ల పైభాగం సముద్ర మట్టం కంటే ఎత్తుగా అయితే ఉంటుంది. సో ఇది మనకు ఎవరెస్ట్ గురించి, అలాగే మానాకియా గురించి. మరి సౌర కుటుంబంలోని అత్యున్నత పర్వతం వచ్చేసి ఒలంపస్ మాన్స్. సోలార్ సిస్టంలోని అత్యున్నత పర్వతం వచ్చేసి ఒలంపస్ మాన్స్. ఇది ఎక్కడ ఉంటుందంట, మనకు అంగారక గ్రహం లేదా కుజగ్రహం మార్స్ ఉంది కదా, ఈ మార్స్ మీద దీని యొక్క ఎత్తు చూడండి, మనకు 27,000 మీటర్స్ అయితే ఉంది. సోలార్ సిస్టంలోని అత్యున్నత పర్వతము ఒలంపస్ మాన్స్. ఇక్కడ ప్రపంచంలోని మనకు వివిధ ఖండాలలో అత్యున్నత పర్వతాల గురించి అయితే బాక్స్ ఇచ్చారండి. ఫస్ట్ చూసుకుంటే మనకు ఆసియా అయితే ఉంది. ఎవరెస్ట్ ఎక్కడ ఉంటుందంటే నేపాల్, చైనా యొక్క బార్డర్స్లో అయితే ఉంటుంది. దీని యొక్క ఎత్తు చూసుకుంటే 8,000, మనకు 848. నెక్స్ట్ ఉత్తర అమెరికా మెక్కిన్లే, అంటే ఎవరి పర్వతం పేరు మెక్కిన్లే, ఎక్కడ ఉంటుంది, మనకి అలాస్కాలో అయితే ఉంటుంది. మరి యొక్క దీని ఎత్తు చూసుకుంటే 6,194. దక్షిణ అమెరికా ఖండంలో ఆకాన్కాగ్వా అర్జెంటీనాలో, మరి ఇది కూడా వచ్చేసి 6,962 అయితే ఉంటుంది. ఐరోపా చూసుకుంటే ఎల్బ్రస్ రష్యా 5,642. సో ఇక్కడ మనకు 7 ఖండాల్లో ఎత్తైన పర్వతాలు ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క ఎత్తు అనేది అంటే ఇక్కడ బాక్స్ అయితే. సరే, మరి పర్వతాల యొక్క వర్గీకరణ మరియు ప్రపంచ విస్తరణ చూసుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ దేర్ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే మనకు పర్వతాలు ప్రధానంగా 5 రకాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ మనము పర్వతాలు వచ్చేసి 6th క్లాస్లో చూసుకుంటే మనకు జస్ట్ పర్వతాలు కొంచెం మెయిన్గా ఇంపార్టెంట్గా ఉండేవి మాత్రమే ఇస్తారు కదా, ఇక్కడ అన్నీ కలిపేసి ఇచ్చారు. 5 పర్వతాలు అయితే ఉంటాయంటే 5 రకాలుగా. అందులో అగ్ని పర్వతాలు, కలశ పర్వతాలు, ముడత పర్వతాలు, ఖండ పర్వతాలు, పీఠభూమి పర్వతాలు. వాల్కమ్స్ ఆర్ వాల్కమిక్ మౌంటైన్, డొనేడ్ మౌంటైన్స్, ఫోలో మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్, ప్లాట్యుయల్ మౌంటైన్స్. ఇలా మనకు 5 రకాలుగా అయితే ఉన్నాయి పర్వతాలు. ఫస్ట్ వాల్కమిక్ మౌంటైన్ కనుక చూసుకుంటే అగ్ని పర్వతాల గురించి, ఈ యొక్క భూ అంతర్భాగం నుండి ఉపరితలానికి శిలాద్రవం లావా లేదా అగ్ని పర్వత భస్మం ఈ యొక్క వాయువులు అనేది విడుదల చేసే భూపటం నందలి లేదా రంధ్రం లేదా విధరం, అంటే యొక్క క్రాక్స్ ఉంటాయి కదా, ఫీజర్స్, దానినే మనము అగ్నిపర్వతం అనేసి నిర్వచిస్తారు. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, అమెరికన్ ప్లాటు, ఇలాగే మధ్య సముద్ర కటకం, అగ్నిపర్వత ద్వీపం, యూరేసియా ద్వీపం అని ఇలా అగ్నిపర్వతాల గురించి అయితే ఇచ్చారండి. మీకు డౌట్ రావచ్చు, ఇవి తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతాయంటేసి. తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుందండి. బట్ మీరు అక్కడ సిలబస్ అనేది చూసుకున్నాక క్లాసెస్ అనేది చూడండి. సిలబసే కదా మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది ఓల్డ్ బుక్ అయినా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు సిలబస్లో అయితే ఎటువంటి మార్పు లేదండి. సో 2018 కన్నా చూసుకున్న 2012 నుండి చూసుకుంటే బుక్స్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. పైన కవర్ పేజెస్ కొంచెం ఇంచుమించు అట్లా ఇట్లా మనకు చేంజ్ అవ్వచ్చు, కానీ లెసన్స్ మాత్రం ఏం చేంజ్ కాలేదండి. నెక్స్ట్ 1960 దశకం చివరిలో విరూపకారక ఫలకాల సిద్ధాంతం, థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్ అనేది ప్రాచుర్యం పొందడం వల్ల ఈ యొక్క ప్రస్తుతం మనం భూమి ఉపరితలానికి సంబంధించిన అనేక అంశాల గురించి అయితే శాస్త్రవేత్తలు విశ్లేషణంగా అయితే వివరించారండి. మళ్ళీ అందులో కూడా అగ్నిపర్వతాల్లో కూడా మళ్ళీ 3 విధాలుగా అయితే ఏర్పడ్డాయి. అగ్నిపర్వతాలు మళ్ళీ 3 విధాలుగా అయితే ఏర్పడ్డాయి. ఫస్ట్ చూసుకుంటే పక్కపక్కనే ఉండే 2 ఫలకాలు ఒకదానితో ఒకటి దూరంగా జరిగినప్పుడు ఏర్పడే ఈ యొక్క ఖాళీలు అనేవి భర్తీ చేయడానికి కింద నుండి మనకు లావా పెళ్ళుబికిన చోట పొడవైన అగ్నిపర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకు ఫలకాలు అనుకోండి. పక్కపక్కనే ఉండే 2 ఫలకాలు ఒకదానితో ఒకటి అంటే ఒకదానికొకటి మరి దూరంగా అయిపోతాయి. ఇక్కడేమో దగ్గర అయ్యాయి కదా, ఇక్కడేమో దూరంగా అయిపోతాయి. మరి ఇక్కడ ఉండే ఖాళీ అనేది ఈ లావా వచ్చేసి మనకు పొడవైన అగ్నిపర్వత శ్రేణులు అనేవి ఏర్పడ్డాయి. భర్తీ చేయడానికి కింద నుండి లావా పెళ్ళుబికిన చోట్ల పొడవైన అగ్నిపర్వత శ్రేణులు అనేవి ఏర్పడ్డాయి. ఇవి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మధ్యలో ఏర్పడ్డ రిడ్జ్. ఈ విధంగా ఏర్పడినవే. అంటే ఎక్కడ ఏర్పడ్డాయి ఇవి? ఇలాంటివి
పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మధ్య ఏర్పడ్డ రిడ్జ్ ఈ విధంగా ఏర్పడినవే. మరి అట్లాంటిక్ మహాసముద్రపు మధ్యలో ఏర్పడ్డ రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత శ్రేణి. ప్రపంచంలోని అత్యంత పొడవైన పర్వత శ్రేణి అంటే అట్లాంటిక్ మహాసముద్రపు మధ్యలో ఏర్పడిన రిడ్జ్ అత్యంత పొడవైన పర్వత శ్రేణి. ఈ శ్రేణి కొన్ని పర్వత శిఖరాల సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉండి ద్వీపాలుగా అయితే ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్లాండ్, మనకు అజర్స్ ద్వీపాలు, కినరీ ద్వీపాలు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కన్నా చూసుకుంటే 3 విధాల్లో ఒక విధం అయితే అయిపోయింది. సెకండ్ది చూసుకుంటే ఇవి కూడా పక్క పక్కనే ఉండే 2 ఫలకాలు ఒకదానితో ఒకటి అభిముఖంగా మరొకటి కదిలినప్పుడు ఒక ఫలకం రెండవ ఫలకం కిందికు, అంటే ఈ యొక్క ఫలకం అనేది దీని కిందికి అవరోహణ చెంది కరిగిపోవడం వల్ల అగ్నిపర్వతాలు ఒక దండలోని పూసల మాదిరిగా వరుసగా ఏర్పడ్డాయి. చూడండి, పక్క పక్కనే 2 ఫలకాలు అభిముఖంగా మరొకటి కదిలినప్పుడు ఒక ఫలకం రెండవ ఫలకం కిందకు అవరోహణ చెంది కరిగిపోవడం వల్ల ఆ అగ్నిపర్వతము దండలోని పూసల మాదిరిగా వరుసగా ఏర్పడ్డాయి. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఏర్పడ్డ ఇటువంటి అనేక అగ్నిపర్వతాలను పసిఫిక్ అగ్ని వలయం అనేసి అంటారు. రైటా అండి? చూడండి, ఇక్కడ ఉండే స్టేట్మెంట్ చూసుకుంటే ఈ యొక్క పసిఫిక్ అగ్ని వలయం అనే దాని గురించి అయితే తెలుస్తుంది. మధ్యధర సముద్రంలో మధ్య ప్రపంచ మేఖలగా పిలువబడే అగ్నిపర్వత శ్రేణి కూడా ఈ విధంగానే ఏర్పడ్డాయి. ఏ విధంగా? ఒకదానితో ఒకటి అభిముఖంగా మరొకటి కదిలినప్పుడు ఆ ఫలకం రెండవ ఫలకం కిందికి అవరోహణ చెంది కరిగిపోవడము, నెక్స్ట్ ఒక పూసల యొక్క స్ట్రక్చర్ యొక్క వరుసగా ఏర్పడ్డాయి. సో ప్రపంచ మేఖలుగా పిలువబడే పర్వత శ్రేణి కూడా ఈ విధంగానే ఏర్పడింది. థర్డ్ చూసుకుంటే పై రెండు అగ్నిపర్వతాల ఫలకాల అంచులలో ఏర్పడితే ఇది 3వ రకం అగ్నిపర్వత శ్రేణి ఫలకం మీద తాపస్థితి అంటే హాట్ స్పాట్ మీదుగా కదిలినప్పుడు ఏర్పడింది. ఈ యొక్క తాపస్థితి అంటే భూపటలం దిగువన ఉన్న మ్యాగ్మా రాశి. ఇది అప్పుడప్పుడు భూమి ఉపరితలం మీదకు శిలాద్రవాన్ని విడుదల అనేది చేస్తుంది. అనేక అగ్నిపర్వత దీవులు ఈ విధంగా ఏర్పడేవి, అంటే ఈ యొక్క 3వ విధంగా. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకు హవాయి దీవులు, అలాగే టువోమోటో ద్వీప సమూహం. ఇవి 2 కూడా ఈ యొక్క తాపస్థితి హాట్స్పాట్ మీదుగా కదిలినప్పుడు ఏర్పడేవి. సో అగ్నిపర్వతాల గురించి 3 విధాలుగా అయితే మనం నేర్చుకున్నాం కదా అండి. నెక్స్ట్ కలశ పర్వతాలు. అసలు ఏంటి కలశ పర్వతాలు చూసుకుంటే భూమధ్య భాగం అంటే భూమి యొక్క అంతర్భాగం నుండి శిలాద్రవం భూపటలంలోనికి చొచ్చుకొని వచ్చి పైన ఉన్న రాతి పొరలను పైకి లేపినప్పుడు ఈ యొక్క భూమి ఉపరితలం పైన ఎత్తైన గుండ్రటి కలసాకార శిలా స్వరూపం అనేది ఏర్పడుతుంది. కొంతకాలానికి పెళ్ళుబీకిన శిలాద్రవం చల్లబడి అతి పెద్ద కఠిన శిల స్వరూపంగా ఘనీభవిస్తుంది. దీనిపైన ఉన్న పైకి లేపబడ్డ రాతి పొరలు క్రమక్షయం చెందడం వల్ల ఈ అతిపెద్ద కఠిన శిలా స్వరూపం అనేది బహిర్గతమవుతుంది. కొంతకాలానికి ఈ శిలా స్వరూప పర్వతాలు లోయలుగా క్రమక్షయం చెంది కలశ పర్వతాలుగా పరిణామం అయితే చెందుతాయి. సో మనకు కలశ పర్వతాల గురించి అయితే ఇది. ఎగ్జాంపుల్ చూసుకుంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని యాండిరాడన్ పర్వతాలు, అలాగే బ్లాక్ హిల్స్ మొదలైనవి. అక్కడికి 2 కంప్లీట్ అయ్యాయి కదా అండి. నెక్స్ట్ ముడత పర్వతాలు. మరి ఈ యొక్క ముడత పర్వతాలు చూసుకుంటే మనకు భూమి యొక్క ఉపరితలాల నుంచి ఏర్పరిచిన ఫలకాలు ఒకదాని ఒక అభిముఖంగా మరొకటి కదలడం వల్ల భూపటలంలోని రాతి పొరలు తీవ్రమైన ఒత్తిడికి లోనై ముడతలు పడడం లేకుంటే పైకి లేవడం సంభవిస్తాయి. మళ్ళీ ఇంకోసారి చూడండి, భూమి ఉపరితలం నుంచి ఏర్పరిచిన ఫలకాలు ఒకదానికి అభిముఖంగా మరొకటి కదలడం వల్ల ఈ యొక్క భూపటలంలోని రాతి పొరలు తీవ్రమైన ఒత్తిడికి లోనై ముడతలు పడడం లేక పైకి లేవడం అనేవి సంభవిస్తాయి. ఈ విధంగా భూపటలం ముడతలు పడడం మూలంగా ఏర్పడేవి ఈ ముడత పర్వతాలు. నెక్స్ట్ ఈ యొక్క భూమి ఉపరితలం పైన ఉన్న అత్యున్నత అతిపెద్ద పర్వత శ్రేణులు ఏ విధంగా ఏర్పడ్డాయండి? మనకి ముడత పర్వతాలుగా ఏర్పడ్డాయి.
ఈ యొక్క పర్వతాల ఎత్తు ప్రధానంగా చూసుకుంటే వాటి యొక్క వయస్సుపై ఆధారపడి ఉంటుందంట. అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాయని దాన్ని క్యాల్కులేట్ చేసి మనకు ఆధారపడడం అయితే ఉంటుంది. అందువల్ల ఈ పర్వతాలు వాటి వయస్సు ఆధారంగా మళ్ళీ 3 రకాలుగా అయితే వర్గీకరించడం అయితే జరిగిందండి. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే అతి ప్రాచీన మనకు ముడత పర్వతాలు, అతి ప్రాచీన ముడత పర్వతాలు. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇది ఎక్కడుందంటే మనకు స్కాట్లాండ్ దేశపు ఉన్నత భూములే ఈ ప్రాచీన ముడత పర్వతాలు, అతి ప్రాచీన అండి. సెకండ్ వన్ కన్నా చూసుకుంటే ప్రాచీన ముడత పర్వతాలు, ఇది ఎక్కడ ఉంది మనకు అప్లేచియన్ పర్వతాలనే ప్రాచీన ముడత పర్వతాలు అంటారు. థర్డ్ వన్ చూసుకుంటే నవీన ముడత పర్వతాలు, అంటే మనకు ప్రెసెంట్ ఉన్న హిమాలయ మౌంటైన్స్, ఆల్ప్స్ పర్వతాలు, రాకీ పర్వతాలు, యాండీస్ పర్వతాలు, ఇవన్నీ కూడా మనకు నవీనంగా ఏర్పడే అంటే కొత్తగా ఏర్పడే ముడత పర్వతాలు. రైటా అండి. అక్కడికి మనకు ముడత పర్వతాల్లో 3 రకాలు అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రపంచంలోనే 100 అత్యున్నత పర్వతాలలో 96 హిమాలయ పర్వతాలలోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యున్నతమైన ఎవరెస్ట్ పర్వతం కూడా ఆ ప్రాంతాలలోనే ఉంది. అంటే ఈ 96 హిమాలయ పర్వతాలలోనే అయితే ఉంది. అక్కడికి 3 కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ డి ఖండ పర్వతాలు చూసుకుంటే భూపటలంలోని రాతి పొరలు పైకి ఉబుకుతున్న శిలాద్రవం మూలంగా జనించే ఒత్తిడికి తట్టుకోలేని స్థితిలో అవి పగిలిపోతాయి. ఇంకోసారి చూడండి, భూపటలంలోని రాతి పొరలు పైకి ఉబుకుతున్న శిలాద్రవం మూలంగా జనించి తట్టుకోలేని స్థితిలో అయితే అవి పగిలిపోతాయి. ఆ పగుళ్ళనే భ్రంశాలు అంటారు, అంటే ఫాల్స్. మనకు ఆ పగుళ్ళు అనేసి భ్రంశాలు అయితే అంటారు. అందులో మనకి 2 సాధారణంగా సమాంతరంగా అంటే నార్మల్గా ప్యారలల్గా భ్రంశాల మధ్య ఉన్న భూభాగము అంతర్భూబలాల వల్ల పైకి లేపబడతాయి, లేదా కిందికి అనేది మనకు కుంగిపోవడం అయితే జరుగుతుంది. పైకి లేపబడ్డ భూభాగాన్ని భ్రంశోత్థిత శిలా విన్యాసం అనేసి అంటారండి. దీన్ని మనకు భ్రంశోత్థిత శిలా విన్యాసాన్ని హార్స్ట్ అంటారు. దీనినే మనం ఇప్పుడు ఖండపర్వతం అనేసి కూడా పిలుస్తారు. మరి కిందికి జారిపోవడం మూలంగా ఏర్పడేదాన్ని అయితే పల్లపు ప్రాంతాలు అంటే గ్రాబెన్ లేదా పగులు లోయ, రిఫ్ట్ వ్యాలీ అనేసి అంటారు. పైకి ఏమో అయితే మనకు భ్రంశోత్థిత శిలా విన్యాసము, కిందికి జారిపోయే మూలంగా అయితే దాన్ని మనకు చూడండి ఇక్కడ పల్లపు ప్రాంతాన్ని గ్రాబెన్ లేదా పగులు లోయ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐరోపాలోని వార్జెస్ బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు ఈ పర్వతాల మధ్య ఏర్పడే పగులు లోయలో కొంత భాగంగా అయితే ఏర్పడ్డాయి. ఇంకా లాస్ట్ వన్ చూసుకుంటే మనకి కంప్లీట్ అండి, అక్కడికి పర్వతాలు అనేది కంప్లీట్ అవుతుంది. పీఠభూమి పర్వతాలు. పైన వివరించిన 4 రకాల పర్వతాల మాదిరిగా ఇవి అంతర్భూభాగాల వల్ల అయితే ఏర్పడలేదంట. అంటే వాళ్ళ యొక్క ప్రభావంతో అనేది ఏర్పడలేదు. బాహ్య ప్రవృత్తి బలాలు మరొక ప్రధాన భూస్వరూపమైన పీఠభూములను క్రమక్షయం చేయడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. బాహ్య ప్రవృత్తి బలాలు మరొక ప్రధాన భూస్వరూపమైన పీఠభూములను క్రమక్షయం చేయడం వల్ల ఇవి అనేవి ఏర్పడ్డాయి. అందువల్లనే వీటిని పీఠభూమి పర్వతాలు అనేసి పిలుస్తారు. నదుల వల్ల ఖండింపబడ్డ పీఠభూములు ఉన్నత ప్రాంతాలన్నీ విశ్లేషించి ఒకే ఎత్తులో ఉంటాయి. అయితే ఇవి ఎలా ఉంటాయంటే మనకు అగాధ ధరులలో వేరు చేయబడైతే ఉంటాయి. పీఠభూములుగా పిలువబడే కొన్ని ప్రాంతాలు విపరీతంగా క్రమక్షయం చెందైతే ఉంటాయి. ఆ ప్రాంతాలలో ఎక్కడ సమతల ప్రాంతాలు మచ్చుకు కూడా మిగిలే అవకాశం అనేది ఉండదు. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఆసియాలోని హ్యాంగ్వో, యాంగ్స్, మెకాంగో సాల్వెన్, ఐరావతి మొదలైన ప్రధాన నదులకు జన్మస్థలైన టిబెట్ మనకు పీఠభూమి, తూర్పు ప్రాంతం అనేక అగాధ ధరలు, వాటి మధ్య అధిక వాలు ఎత్తైన రిడ్జ్ క్రమక్షయం చెందింది. అయితే ఈ అత్యున్నత రిడ్జ్లు పర్వతం ఒకే అత్యధిక ఎత్తులు అయితే ఉన్నాయి. అందువల్ల వీటిని మనము పీఠభూమి ప్రాంతాలు అంటే మనకు పీఠభూమి పర్వతాలు అనేసి అంటారు. అలాగే ఇక్కడ ఇతర ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఆస్ట్రేలియాలోని బ్లూ మౌంటైన్స్ పర్వతాలను, న్యూజిలాండ్లోని పర్వతాలు అనేది పేర్కొనవచ్చండి. సో ఇవి మనకు ప్రధాన భూస్వరూపాల్లో నుండి పర్వతాలు అనే దాని గురించి అయితే నేర్చుకున్నామండి. ఎందుకు జస్ట్ ఓన్లీ పర్వతాలు అనేది మాత్రమే ఈ క్లాస్లో చెప్పానంటే
ప్రతిదీ కూడా మనకు ఏదో 1, 2 అయితే ఇవ్వలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్వతాలే తీసుకుందాం. అందులో మనకి ఎన్ని ఉన్నాయో చూడండి. 5 రకాల పర్వతాల గురించి అయితే ఇచ్చారు కదా. ఇంకా నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటే పీఠభూముల గురించి అయితే నేర్చుకుందామండి. సో ఇలా పార్ట్స్గా నేర్చుకుంటే అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుందనేసి చేస్తున్నాను. అక్కడికే మనకు క్లాస్ అనేది 25 మినిట్స్ అవుతుందనేసి అనుకుంటున్నాను నేనైతే. కొంచెం ఈ టైంని మేనేజ్ చేసుకొని ఏదో విధంగా అయితే దీన్ని మనము బాగా చదవాలండి. అప్పుడే ఇంటర్ అనేది ఈజీ అవుతుంది. ప్రతి ఒక్కరికి నేను ఎవ్రీ టైం కూడా ఇదే చెప్తాను మీకు. ఇంటర్ 6th నుండి 10th వరకు ఏం అనిపించదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చదివేసి ఉంటాం కాబట్టి. బట్ ఇంటర్ దగ్గరికి వచ్చేసి 2 or 3 టైమ్స్ చదివితేనే అండి క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మన క్లాసెస్కి నచ్చితే రెగ్యులర్గా క్లాసెస్ అనేది ఫాలో అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. అందరూ ఎలా జాయిన్ అవ్వాలనేసి అంటున్నారండి. ఎన్నిసార్లు మీకు చెప్పానండి, ప్రతి వీడియోలో కూడా లేదా చెప్తూనే ఉన్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే అందరికీ అర్థమవుతుందండి. లేదంటే నేను స్టార్టింగ్లోనే చెప్తాను. పైన మనకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే పైన మనకి ఇక్కడ లింక్ అనేది ఉంటుంది. దాని లింక్ మీద క్లిక్ చేసి ఫాలో అయితే అంతే ఈజీ కదా. సో నెక్స్ట్ క్లాస్ అయితే మనకు భూస్వరూపాల గురించి, పీఠభూముల గురించి అయితే నేర్చుకుందాం.